ఖరీఫ్ నాటికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి. వెలిగొండ పైన జగన్ రెడ్డి కట్టు కథలు, విష ప్రచారాలు పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేసి క్రెడిట్ డ్రామాలు ఆడుతున్నాడు జగన్ రెడ్డి. చుక్క నీరు పారించకుండా ట్యాంకర్లతో నీళ్లు తీసుకొచ్చి పోసి జాతికి అంకితం చేసిన అజ్ఞాని జగన్ రెడ్డి. జగన్ రెడ్డి క్రిమినల్ క్రెడిట్ని ఈ ప్రపంచంలో ఎవడూ చోరీ చేయలేడు. నవ్యాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు గారు 7 లక్షల కోట్ల బడ్జెట్లో 72,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఖర్చు చేశారు. అందులో భాగంగానే ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల వరప్రదాయిని అయిన పోల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును జూన్ నాటికి పూర్తి చేసి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. అందులో భాగంగానే ఈ 18 నెలల పాలనలో 1039 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించి ఖర్చు చేసింది. 2014-2019 మధ్య కాలంలో దాదాపు 1,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి టన్నెల్ 1లో 17.80 కిలోమీటర్లు పూర్తి చేసి టన్నెల్ 2 పనులు పూర్తి చేసేందుకు నిధులు కేటాయించారు. దాదాపు వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో 80% పనులు చంద్రబాబు పాలన హయాంలోనే జరిగాయి. టీడీపీ హయాంలో మొదటి, రెండో సొరంగాల పనులు నిబంధనల మేరకు టన్నెల్ బోరింగ్ మిషన్ టీబీఎంతో తవ్వి వ్యర్థాలను కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు పంపారు. సెగ్మెంట్లతో లైనింగ్ చేశారు. ప్రస్తుతం మరో 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉండగా అందులో నిర్వాసితులకు 886 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది. చంద్రబాబు హయాంలో 80% పైగా పనులు పూర్తి చేసుకున్న వెలిగొండ ప్రాజెక్టును 2019-2024 మధ్య కాలంలో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి గాలికి వదిలేశాడు. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 3,000 కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతులు మంజూరు చేసి కేవలం 170 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశాడు. చంద్రబాబు ప్రభుత్వం తెచ్చిన జీవో 40, జీవో 50 పేరుతో 1,199.40 కోట్లకు సవరించాడు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి టన్నెల్ 1 కిలోమీటర్ పనులు మాత్రమే చేసింది. రెండో సొరంగంలో నిబంధనలకు విరుద్ధంగా పేలుళ్లు చేపట్టి మాన్యువల్ గా పనులు చేశారు. ఆ మట్టిని బయటకు తెచ్చేందుకు 2-3 చోట్ల టన్నెల్ 2 నుంచి టన్నెల్ 1లోకి భారీ రంధ్రాలను పెట్టారు. మరోవైపు ఫీడర్ కాలువలో చాలా చోట్ల స్ట్రక్కర్లు పెండింగ్ లో ఉండగా అనేక చోట్ల మట్టి కట్టలు కోతకు గురై లైనింగ్ చేయాల్సి ఉంది. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా ఫీడర్ కాలువ లైనింగ్, కొన్ని చోట్ల వంతెనల నిర్మాణం చేయాల్సి ఉంది. తూర్పు ప్రధాన కాలువ, తీగలేరు కాలువ పనులు, వంతెనలు, హెడ్ రెగ్యులేటర్ అసంపూర్తిగానే ఉన్నాయి. నల్లమల సాగర్ పరిధిలో ముంపు గ్రామాలను ఇంకా ఖాళీ చేయించలేదు. సుమారు 7,555 మంది నిర్వాసితులకు R&R ప్యాకేజీ కింద 1,400 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా ఒక్కరికి అందజేయలేదు. తండ్రి శవంతో రాజకీయం చేయడం, కోడికత్తి డ్రామా, బాబాయిను చంపేసి అధికారంలోకి రావడం, తల్లిని చెల్లిని గెంటేయడం, సొంత చెల్లి చీరపై వ్యాఖ్యలు చేయడం, దళితుల శవాలతో శవరాజకం చేయడం, ఇది నీ క్రెడిట్ జగన్ రెడ్డి. నీ క్రెడిట్ ఏమిటో తెలుగు ప్రజలకు తెలుసు కాబట్టే 11 సీట్లకు పరిమితం చేశారు. ఇసుక అక్రమ సంపాదన కోసం అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 39 మంది ప్రాణాలు తీసింది నీ క్రెడిట్. తుంగభద్ర, పులిచింతల, ఎర్రకాలువ, పించా డ్యాం దెబ్బతిన్నా పట్టించుకోకపోవడం నీ క్రెడిట్. అధికారంలోకి రాగానే ప్రాజెక్టును పూర్తి చేస్తానని ప్రగల్భాలు పలికి 5 ఏళ్ల పాటు మొద్దు నిద్రపోయిన జగన్ రెడ్డి నేడు వెలిగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడటం హాస్యాస్పదం. కృష్ణా జలాలను ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు తరలించాలనే సంకల్పంతో 1996 మార్చి 5న సీఎం చంద్రబాబు పోల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులకు పునాది వేశారు. ఈ ప్రాజెక్టుకు పునాది పడింది ఎప్పుడంటే 1996 మార్చి 5వ తేదీన. జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా ఏం చెప్తాడంటే ఇది మా నాన్న తెచ్చిన ప్రాజెక్ట్ అంటాడు. 96లోనే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆ ప్రాజెక్టుకు పునాది వేశారు. ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడటం తప్ప, ఆ ప్రాంత ప్రజల్ని విభజించి ఎన్నికల్లో గెలవటం తప్ప వెలిగొండ ప్రాజెక్టుకి వాళ్ళు చేసింది శూన్యం. చేసింది లేకపోగా తాము చేయని పనులకు క్రెడిట్ చోరీ చేసే దుర్మార్గులు వాళ్ళు. శ్రీశైలం రిజర్వాయర్ 4 షోర్ కుడిగట్టు ద్వారా గ్రావిటీతో కృష్ణానది నుంచి 43.50 టీఎంసీల వరద జలాలను వినియోగించుకుని ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 4,47,000 ఎకరాలకు సాగునీటికి ఉపయోగించనున్నారు. అలాగే 30 ఫ్లోరైడ్ ప్రభావిత మండలాల్లోని 15,25,000 మందికి తాగునీరు అందించడం ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణానది వరద జలాలను ముందుగా 200 మీటర్ల అప్రోచ్ కాలువతో పారిస్తారు. అక్కడి నుంచి 18.8 కిలోమీటర్ల పొడవున
2 భారీ సొరంగాలను తవ్వారు. ఆసియాలోని అతిపెద్ద సాగునీటి సొరంగాలుగా ఇవి పేరొందాయి. దోర్నాల కర్నూలు మార్గంలోని కొత్తూరు వరకు తవ్విన ఈ 2 టన్నేళ్ల ద్వారా రోజుకు 1 టీఎంసీ నీటిని తరలించవచ్చు. కొత్తూరు నుంచి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లమల సాగర్ కు కాలువ ద్వారా నీటిని తరలిస్తారు. ఈ జలాశయం నుంచి 5 ప్రధాన కాలువల ద్వారా నిర్దేశిత ప్రాంతాలకు నీటిని అందిస్తారు. ఈ ప్రాజెక్టుకు టీడీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 2,600 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసింది. మరో 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు. ప్రకాశం జిల్లాలోని నల్లమల పర్వత శ్రేణులకు సమాంతరంగా వెలుపల ఉన్న కొండలను వెలుగొండలు అని పిలుస్తారు. ఈ వెలుగొండ కొండల శ్రేణిలోని సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల వద్ద కొండల మధ్య ఖాళీలను కలుపుతూ గోడల తరహాలో ఆనకట్టలు కట్టడంతో 43.50 టీఎంసీల సామర్థ్యంతో సహజమైన నల్లమల సాగర్ రిజర్వాయర్ ఏర్పాటైంది. ఈ రిజర్వాయర్లో 10.35 టీఎంసీల డెడ్ స్టోరేజీ కాగా 38.57 టీఎంసీలను పంటల సాగుకు, 1.57 టీఎంసీలను తాగునీటి కోసం వినియోగిస్తారు. 3.37 టీఎంసీల నీటిని ఆవిరి రూపంలో నష్టపోతామని అంచనా. వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా నల్లమల సాగర్ జలాశయంలో నీళ్లు నింపేందుకు వీలుగా వెలిగొండ టన్నేళ్ల నుంచి నీళ్లు తీసుకువెళ్లే కాలువల్లో అవసరమైన పనులు చేసేందుకు 106.39 కోట్ల రూపాయలతో పాలనామోదం ఇచ్చారు. ఇందులో భాగంగా ఫీడర్ కాలువ, తీగలేరు కాలువల్లో మిగిలిపోయిన ప్రధాన పనులు 2022-23 ధరలతోనే చేపట్టేందుకు మెగా కంపెనీకి అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చారు. 53.44 కోట్ల రూపాయల విలువైన పనులు వారికి అప్పగించారు. మరో 29.38 కోట్ల రూపాయల విలువైన పనులు ఎస్సీఎల్ కంపెనీకి అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఖరీఫ్ నాటికి రైతులకు నీరు అందించే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. ఏటా సముద్రంలో కలిసే గోదావరి వరద జలాలు 200 టీఎంసీల నీటిని బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా నల్లమల సాగర్ కు తరలించేలా సీఎం చంద్రబాబు ప్రణాళికలు రచించారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి 58,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. మొదట్లో భావించినట్టు 3 సెగ్మెంట్లలోనే పనులు చేస్తారు. 3వ సెగ్మెంట్ లో గతంలో అనుకున్నట్లు బొల్లాపల్లి జలాశయం నుంచి బనకచర్ల వరకు కాకుండా బొల్లాపల్లి నుంచి నల్లమల సాగర్ జలాశయం వరకే పరిమితం అవుతుంది. ఇందుకు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని లెక్కలు వేశారు. నీటిని కూడా మరీ ఎత్తుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండబోదు. 250 మీటర్ల వరకు ఎత్తు పోస్తే సరిపోతుంది. తొలి సెగ్మెంట్ పోలవరం ప్రకాశం బ్యారేజ్ కు 13,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. రెండో సెగ్మెంట్ ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లాపల్లిలో రిజర్వాయర్ నిర్మించి అక్కడికి నీళ్లు పంపిస్తారు. ఈ విభాగంలో 36,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. గోదావరి నల్లమల సాగర్ ప్రాజెక్టు పూర్తయితే ఏటా 200 టీఎంసీల నీరు ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంత రైతాంగానికి సాగునీటికి ఉపయోగకరంగా ఉంటుంది. విజన్ 2047 నదుల అనుసంధానంలో భాగంగా సీఎం చంద్రబాబు గోదావరి నల్లమల సాగర్ ప్రాజెక్టుకు కార్యరూపం దాల్చారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా పచ్చబడేలా ప్రణాళికలు రచిస్తూ పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసి అటు వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు గోదావరి జలాలు అందించి సాగునీటి ఇబ్బంది లేకుండా అందించాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారు. ఇలా పనిచేసుకుంటూ ఆ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసే పనిలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే, క్రెడిట్ చోరీ చేసే పనిలో జగన్మోహన్ రెడ్డి నిమగ్నమై ఉన్నాడు. తన 5 ఏళ్ల పరిపాలన కాలంలో పని చేయలేక అసమర్థుడిలా వ్యవహరించి ఇవాళ తగుదనమ్మా అంటూ సిగ్గు లేకుండా వచ్చి పోల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ మా నాన్న పునాది వేశాడు, నేను ప్రారంభించానని డబ్బాలు కొట్టుకుంటున్నాడు. సిగ్గు శరం లేకుండా క్రెడిట్ చోరీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి.